మహిళా ప్రాంగణాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని మంత్రి సీతక్క చెప్పారు. ఎక్కడా నిధుల కొరత లేకుండా చూస్తామని అన్నారు. ఇక హైదరాబాద్లో తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ కార్యాలయంలో మహిళా కార్పొరేషన్ కార్యకలాపాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. మహిళలకు ఉపాధి కల్పన, జిల్లా కేంద్రాల్లో ఉన్న మహిళా ప్రాంగణాలను సద్వినియోగం చేసుకోవడంపై చర్చించారు. జిల్లా ప్రాంగణాల్లో మహిళలకు ఆటో, కార్ డ్రైవింగ్ సెంటర్లు నెలకొల్పి ఉచితంగా శిక్షణ ఇస్తామని అన్నారు. తిరగడం మూలంగా అక్కడ బ్యాడ్ ఏముంది, గుడ్ ఏముంది, అక్కడ ఏం చేస్తే బాగుంటుంది, ఇంకేలాంటి ఐడియాస్ ఇంకెట్లా బెటర్గా కొన్ని రోజులు మనకు తెలియకుండా ఆపగలుగుతాం, కానీ సొసైటీకి తెలియకుండా ఎప్పటికీ ఆపలేము కదా. అప్పుడు పేపర్కి వస్తుంది, టీవీలో వస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాం ఈరోజు. కాకపోతే నేను కూడా మీరు అందరు ఇక్కడికి వస్తాను, ఇక్కడ వాళ్ళు వెళ్ళి వాళ్ళతో చెప్తారు అంటే మోడల్గా తీసుకున్నారు. సో మనం ఇంకా మీ ఐడియాస్ కానీ ఇంకా ఏమేమి ఉంది, ఎట్లెట్లున్నాయి ఓపెన్గా మనం అందరి పాటు తీసుకొని బాగా వర్క్ చేసుకోవాలి. అట్లా జరగాలి. వర్క్ అంటే ఖచ్చితంగా రివ్యూస్ చేసుకోవాలి. మనం తిరగడం మూలంగా అక్కడ బ్యాడ్ ఏముంది, గుడ్ ఏముంది, అక్కడ ఏం చేస్తే బాగుంటుంది, ఇంకేలాంటి ఐడియాస్ ఇంకెట్లా బెటర్గా కొన్ని రోజులు మనకు తెలియకుండా ఆపగలుగుతాం, కానీ సొసైటీకి తెలియకుండా ఎప్పటికీ ఆపలేము కదా. అప్పుడు పేపర్కి వస్తుంది, టీవీలో వస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాం ఈరోజు. కాకపోతే నేను కూడా మీరు అందరు ఇక్కడికి వస్తాను, ఇక్కడ వాళ్ళు వెళ్ళి వాళ్ళతో చెప్తారు అంటే మోడల్గా తీసుకున్నారు. సో మనం ఇంకా మీ ఐడియాస్ కానీ ఇంకా ఏమేమి ఉంది, ఎట్లెట్లున్నాయి ఓపెన్గా మనం అందరి పాటు తీసుకొని బాగా వర్క్ చేసుకోవాలి. అట్లా జరగాలి. వర్క్ అంటే ఖచ్చితంగా రివ్యూస్ చేసుకోవాలి. మనం తిరగడం మూలంగా అక్కడ బ్యాడ్ ఏముంది, గుడ్ ఏముంది, అక్కడ ఏం చేస్తే బాగుంటుంది, ఇంకేలాంటి ఐడియాస్ ఇంకెట్లా బెటర్గా కొన్ని రోజులు మనకు తెలియకుండా ఆపగలుగుతాం, కానీ సొసైటీకి తెలియకుండా ఎప్పటికీ ఆపలేము కదా. అప్పుడు పేపర్కి వస్తుంది, టీవీలో వస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాం ఈరోజు. కాకపోతే నేను కూడా మీరు అందరు ఇక్కడికి వస్తాను, ఇక్కడ వాళ్ళు వెళ్ళి వాళ్ళతో చెప్తారు అంటే మోడల్గా తీసుకున్నారు. సో మనం ఇంకా మీ ఐడియాస్ కానీ ఇంకా ఏమేమి ఉంది, ఎట్లెట్లున్నాయి ఓపెన్గా